హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో అన్స్టాపబుల్ కొత్త సీజన్ స్టార్ట్ అయింది. మీ అందరికీ తెలుసు, ఈ కొత్త సీజన్లో మొదటి ఎపిసోడ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని స్పెషల్ గెస్ట్గా తీసుకొచ్చారు. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్తో కానీ, అలాగే ఇంకొక ఎపిసోడు తమిళ యాక్టర్ సూర్యతో కూడా ఈ అన్స్టాపబుల్ షో చేశారు బాలకృష్ణ గారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఈరోజు ఓటీటీలోకి వచ్చింది, ఈరోజు స్ట్రీమింగ్ అవుతుంది అల్లు అర్జున్కి సంబంధించిన ఎపిసోడ్. దీంట్లో అల్లు అర్జున్ గురించి బాలకృష్ణ గారు చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ గారు అల్లు అర్జున్ అడిగిన ఒక క్వశ్చన్ ఇప్పుడు పెద్ద ఎత్తున అది వైరల్ అవుతుంది. దీనిపై పెద్ద చర్చ జరుగుతూ ఉంది. అదేంటంటే, మనందరికీ తెలుసు, అల్లు అర్జున్కి అలాగే పవన్ కళ్యాణ్ మధ్యన ఏదో గ్యాప్ ఉంది, మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కి మధ్యన గ్యాప్ కనబడుతుంది అనేది కొన్ని రోజుల నుంచి వినబడుతున్నమాట. ముఖ్యంగా మొన్నటి ఎలక్షన్లో అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తికి సపోర్ట్ చేయడం పెద్ద దుమారం లేపింది. ఎందుకంటే సొంత కుటుంబ సభ్యుడైనటువంటి మేనమామైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా వేరే వ్యక్తికి ఎలా సపోర్ట్ చేస్తారని జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వ్యక్తులు అల్లు అర్జున్ని నిలదీశారు. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలాగే పవన్ కళ్యాణ్ మెగా ఫ్యాన్స్ మధ్యన ఒక పెద్ద యుద్ధమే జరిగింది ట్విట్టర్లో. అయితే ఇప్పుడు బాలకృష్ణ గారు అడిగిన క్వశ్చన్ మాత్రం వీళ్ళంతా ఒకటే అనేది కనబడతా ఉంది. ముఖ్యంగా ఆయన అడిగింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏం చెప్తారు అని అడగగానే అల్లు అర్జున్ చెప్పిన ఒకే ఒక్క మాట, ఆయన ధైర్యం సార్ అని చెప్పారు. నేను చాలామందిని చూశాను, కానీ కళ్యాణ్ గారిని చాలా దగ్గరగా చూశాను. ఆయనకున్నంత ధైర్యం నాకు ఎవ్వరిలో కనబడలేదు. ఆయన ముక్కుసూటితనం అంటే నాకు చాలా చాలా ఇష్టం. ముఖ్యంగా ఆయన ఏదైనా అనుకుంటే చేస్తారు, నిజాయితీకి మారుపేరు సార్ అని అల్లు అర్జున్ చెప్పడం ఇప్పుడు ఈ గ్యాప్ను కవర్ చేసినట్లుగా కనబడతా ఉంది. ఎందుకంటే కొన్ని రోజుల నుంచే ఇది పెద్ద డ్యామేజ్గా మారిపోయింది. ముఖ్యంగా ఆయన ఎప్పుడంటే ప్రతి ఈ ఆడియో లాంచ్ కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు పవర్ స్టార్ అని అరవడం, మామూలుగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలకు సంబంధించిన ఈ ఈవెంట్లలో అరిస్తే ఓకే, కానీ ప్రభాస్ కానీ ఇలా రకరకాల వేరే హీరోల ఈవెంట్లో కూడా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అరవడం వల్ల కొంచెం ఇబ్బంది కలిగించిన మాట వాస్తవమే. అలా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఏదైతే ఒక ఈవెంట్లో పవర్ స్టార్ అని అరవడం వల్ల ఆయన నేను చెప్పను బ్రదర్ అన్నాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ లొల్లి. అక్కడి నుంచి ఇప్పుడు మన 2024 ఎన్నికలు, అంతకుముందు మొన్న కూడా అల్లు అర్జున్ ఒక సినిమా ఈవెంట్కి వచ్చి అక్కడ కూడా ఆయన వేరే అంటే నేను ఎవరైనా పిలిస్తే ఎంత దూరమైనా వెళ్తాను, నాకు కావాల్సినోడు, నేను ఎవరికైనా మాటిస్తే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వస్తాను అనే విధంగా కామెంట్ చేయడం మళ్ళీ అగ్నికి ఆజ్యం పోసినట్టు జరిగింది. మొత్తానికి ఈరోజు రిలీజ్ అయినటువంటి ఆహాలో బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగిన దానికి అద్భుతమైన సమాధానం చెప్పారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే వాళ్ళ కుటుంబంలో ఎలాంటి గ్యాప్ అయితే కనబడట్లేదు. ఎందుకంటే వాళ్ళంతా ఒక్కటే. మొన్న దివాళీ ఫంక్షన్ కూడా అందరు కలిసే చేసుకున్నారు, కలిసే వెళ్ళారు. అన్ని రకాలుగా వాళ్ళంతా బాగానే ఉన్నారు. కానీ మధ్యలో కొట్టుకు చచ్చేది ఏంటంటే అభిమానులు. సో ఈ అభిమానులు కూడా అర్థం చేసుకోవాలనేది నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన చాలా అద్భుతంగా, ఆయన ధైర్యం అంటే నాకు చాలా ఇష్టం సార్. అలాంటి వ్యక్తి నేను చూడలేదు ఇప్పటిదాకా. ఆయన అనుకున్న ఏదైనా అనుకుంటే చేస్తారు సార్. ఆయన ముఖ్యంగా నిజాయితీ అంటే నాకు పడిచేస్తాను సార్ అని చెప్పేసి మాట్లాడడం అంటే వాళ్ళిద్దరి మధ్యన ఆ గ్యాప్ ఉంటుంటే అలా ఎందుకు మాట్లాడతారు? సో ఇది మీడియాలో కొంతమంది కావాలని క్రియేట్ చేసి వడ్డించిన వార్తలే తప్పితే వాళ్ళంతా కలిసే ఉంటారనేది మనకు అర్థమవుతుంది.